నమస్తే రిప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ 2025 21 డిసెంబర్ 2025న జరిగినటువంటి ఎగ్జామ్‌లలో జనరల్ హిందీ క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్ అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మీరు ఒకసారి మళ్ళీ అఫీషియల్‌గా ఏదైతే వస్తుందో అదే మీరు ఫైనల్ చేసుకోగలరు. సో, ఇక్కడ ఏదైతే ఉన్నాయో కరెక్ట్ ఆన్సర్‌లు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ మీరు అక్కడ కూడా ఒకసారి చెక్ చేయగలరు. దీన్ని గమనించగలరు. అఫీషియల్ ఫైనల్‌కి వచ్చిన తర్వాత అక్కడ ఏదుందో అదే ఇక్కడ మీరు ఒకవేళ అబ్జెక్షన్ కూడా రైజ్ చేయాలని కూడా రైజ్ చేయవచ్చు. అలా ఏమైనా ఆప్షన్స్ ఉంటే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే గనక కింద మీకు జాయిన్ బటన్ అనేటువంటిది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే ఈరోజు మొదటి ప్రశ్న అయితే ఇక్కడ చూద్దాం. మార్నింగ్ ఇక్కడ వచ్చిన సెషన్‌లో అయితే వచ్చింది ఇక్కడ. శబ్ద్ ఏదైతే నైతత్ కా సంధి విచ్ఛేద్ హై అన్నాడు. చూడండి, నైతత్ అంటే ఇక్కడ మనకి దీనికి సరైన ఆప్షన్ ఇక్కడ మనకి ఫస్ట్‌లోనే ఉంది. నా ప్లస్ ఏతత్ అండి. ఇది మనకి ఇక్కడ సరైన ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని తీస్తే గనక మనకి ఏమవుతుందంటే వృద్ధి స్వర సంధి కిందకొస్తుంది. వృద్ధి స్వర సంధి. ఓకే. సో, ఇది మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ రెండవది చూద్దాం. ఇక్కడ చూడండి, పరుష్ కా విలోమ్ శబ్ద్ హై అన్నాడు. పరుష్ కా విలోమ్ శబ్ద్ హై అంటే మరి కోమల్, కఠోర్, సరళ్, అపౌరుష్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోమల్, సాఫ్ట్‌నెస్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. పరుషంగా, సాఫ్ట్‌గా మాట్లాడడం అంటాం, పరుషంగా మాట్లాడడం అంటుంటాం కదా! సో, అట్లాగనమాట. ఇక్కడ పరుషంగా తీసుకున్నట్లయితే కోమల్ అనేటివి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, కరెక్ట్‌గా అంటే స్పెల్లింగ్‌కి సంబంధించి పక్కాగా ఒక క్వెషన్ అయితే అడుగుతున్నాడు. ప్రతి ఒక్క సెషన్‌లో అయితే ఇదొక క్వెషన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా చూడండి, వర్తనికి దృష్టి సే నిమ్నలిఖిత్ మే సే కౌన్ సా శబ్ద్ శుద్ధ్ హై అన్నాడు. అంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండగా ఏ పదం కిందిలో చాలా కరెక్ట్‌గా ఉన్నటువంటి పదం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రాగైతిహాసిక్, ఆప్షన్ 2 ప్రాగతిహాసిక్, ఆప్షన్ 3 ప్రాగైతిహాసిక్, ఆప్షన్ 4 ప్రాగేతిహాసిక్. అంటే ఇక్కడ మనకు సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ప్రాగైతిహాసిక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ప్రాగైతిహాసిక్. సో, మామూలుగా అంటే ఇతిహాస్ ప్లస్ ఈక్ అని ఉందనుకోండి, ఐతిహాసిక్ అని అవుతుంది. ఐతిహాసిక్ అని అయినప్పుడు ఇక్కడ ఇక్కడ గై లేదు కాబట్టి, ఐ లేదు కాబట్టి మనకి గైలో తీసుకోవాలి. గైతిహాసిక్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గనుక అది. సో, ఇక్కడ ప్రాగ్ అనేటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మళ్ళీ చూడాలి ఆప్షన్ ఫైనల్ దాంట్లో ఏమిస్తారనేటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక 4వ ప్రశ్న, నిమ్నలిఖిత్ మే సే అసంగత్ విలోమార్థి శబ్దయుగ్మ హై అంటే కింద ఇచ్చినటువంటి వాటిల్లో మిస్ మ్యాచ్ అయినటువంటి ఒక విలోమ శబ్దం ఉంది అని అంటాడు. ఇది చాలా ఈజీగా అయితే ఇవ్వడం జరిగింది క్వెషన్. సో, ఇది తెలుగులో అజ్ఞాతవాసి, జ్ఞాతం ఉండడం అని అంటుంటాం కదా! అట్లాంటివి మీరు చూసుకున్నట్లయితే గనక ఇక్కడ చూడండి, మరి ఆసక్త్, విరక్త్. ఆసక్త్ అంటే ఆసక్తికరంగా ఉండడం, విరక్త్ అంటే నీరసంగా లేదంటే నెగ్లెక్ట్‌గా ఉండడం అన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే అజ్ఞాత్, అవిదిత్. విదితమైన, అవితమైన అని తెలుగులో అంటుంటాం. సో, ఇక్కడ మనకి అజ్ఞాత్, జ్ఞాత్, జ్ఞానము, అజ్ఞానము అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తెలుగులో ఇలా వస్తుంది. ఇక్కడ అజ్ఞాత్ అంటే జ్ఞాత అని ఉండాలి. ఇదే మనకి ఆప్షన్‌లో సరైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. మూడో ఆప్షన్ చూడండి, ఔరస్, జారస్ పుత్రుడు. ఇది కూడా కరెక్ట్‌గానే ఇక్కడ మనకి అసంగత్ విలోమార్థి శబ్ద్ అన్నాడు. సో, ఇక్కడ చూడాలి ఔరస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ప్రాచీను, అర్వాచీను అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం ఏంది అంటే గనక ఇక్కడ ఆప్షన్ అజ్ఞాత్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానంగా అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, ఐదో ప్రశ్న, నిమ్నలిఖిత శబ్దం మే సే బిజిలీ కా పర్యాయవాచి శబ్ద్ హై అంటే బిజిలీ అనేటువంటిది, బిజిలీ అంటే ఇక్కడ యాక్చువల్‌గా కరెంట్ అండి. కరెంటు, వెలుగు అనేటువంటి దానికి మరి ఏంటిది అని అడుగుతున్నారు. విద్యుత్ అనే దానికి విద్యుతు, బిజిలీ, తర్వాత దామిని, తర్వాత క్షణ్ప్రభ అని చెప్పేసి ఇవన్నీ కూడా దీనికి పర్యాయపదాలుగా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక చపల అనేటువంటిది కూడా దీనికి సరైన సమాధానం వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ ఫస్ట్‌లోనే కనిపిస్తుంది చూడండి. ఆప్షన్ 1 చపల అని ఏదైతే ఉందో ఇదే మనకి ఇక్కడ సరైన సమాధానం. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ఖడగ్. ఖడగ్ అంటే ఏంటంటే గనక తల్వార్ అని వస్తుంది. తల్వార్ అంటే కత్తి అని. ఓకేనా? నెక్స్ట్
చాప్ అంటే ఇక్కడ క్లాప్ అని కూడా వస్తుంది. అలాగే ఒక ముద్ర అని కూడా వస్తుంది ఇక్కడ. సూది అంటే జ్ఞానవంతుడు, తెలివైనవంతుడు, పండితుడు, విద్వాంసుడు అనేటువంటిది కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి చెప్పలా అనేటువంటి మాత్రమే మనకి ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 6వ ప్రశ్న. निम्नलिखित में से कौन सा शब्द बहुव्रीहि समास का ఉదాహరణ హై అంటే కింద ఇచ్చినటువంటి పదాలలో బహువ్రీహి సమాసకు సంబంధించినటువంటిది కరెక్ట్ ఆప్షన్ ఏదిది అంటే బహువ్రీహి సమాసకు ఉన్నటువంటి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 పాపపుణ్యం, ఆప్షన్ 2 ఆజీవన్, ఆప్షన్ 3 రాజకుమార్, ఆప్షన్ 4 పీతాంబర్. ఇది చాలా సింపుల్గా ఇచ్చాడండి. ఇక్కడ కూడా ఒక మార్క్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. నేను ఒక టాపిక్ సమాస్ అనేటువంటి టాపిక్ క్లియర్గా 1 అవర్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో క్లియర్గా మీకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒకసారి చూస్తే కనుక ట్రిక్స్తో పాటుగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడం జరిగింది. కాబట్టి అది చూస్తే సమాస్ అనేటువంటి టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. మీకు తెలుగులో చెప్పడం జరిగింది. 10th క్లాస్ హిందీ అనేటువంటిది ఏదైతే ప్లేలిస్ట్ ఉందో అక్కడ మీరు వెళ్ళి అది చూసినట్లయితే కనుక మీరు ఈజీగా ఈ మార్కులు అనేది సాధించవచ్చు. సమాస్ అనేటువంటి టాపిక్ ఎక్కడ అడిగినా కూడా ఈజీగా అయితే మీరు ఆన్సర్ అనేటువంటి చేసేయచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ చూడండి, పాప పుణ్యం అని ఉంది. దీన్ని మనం తీస్తే పాప్ ఔర్ పుణ్య అని వస్తుంది. పాప్ ఔర్ పుణ్య. సో దీంట్లో ఎందుకంటే ద్వంద్వ సమాస్లో వస్తుంది. ఓకేనా, పాపం మరియు పుణ్యము కదా, అట్లాగ వస్తుంది. నెక్స్ట్ ఆజీవన్ అన్నాడు. ఆజీవన్ అంటే మరి జీవితాంతము కదా, ఆజీవన్ అంటే జీవితాంతము అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్లో ఆ అని కనిపిస్తే కనుక మనకు అవ్యయ్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమవుతుందంటే అవ్యయ్ భావ్ సమాస్ అవుతుంది. అవ్యయీ భావ్ సమాస్. ఓకే, సో ఇది మనకి అవ్యయ్ భావ్ సమాస్ అవుతుంది. నెక్స్ట్ రాజకుమార్, రాజా కా కుమార్. ఇది మనకి విడదీస్తే రాజా కా కుమార్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే కనుక విభక్తి వచ్చింది కాబట్టి తత్పురుష సమాస్ అనేటువంటిది వస్తుంది. तत्पुरुष समास. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మిగిలింది పీతాంబర్ అంటే జో పీలే వస్త్ర ధారణ కర్నే వాలా అర్థాత్ విష్ణు అని వస్తుంది. ఆప్షన్ మనకి 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే మనకి బహువ్రీహి సమాస్కి సంబంధించినటువంటి ఉదాహరణ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి 7వ ప్రశ్న. నిమ్నలిఖిత యుగ్మం में से एक समास की दृष्टि से अशुद्ध है అంటే కింద ఇచ్చినటువంటి వాటిలలో యుగ్మ అంటే ఏం లేదండి, ఇక్కడ పేరు అనేటువంటి అర్థం చేసుకోవాలి. మరి సమాస్కి దృష్టి సే అశుద్ధ హే అంటే సమాస్ అనేటువంటి టాపిక్ ఏదైతే దృష్టిలో పెట్టుకున్నట్లయితే కనుక ఒకటి రాంగ్గా ఉంది. అది ఏంటిది అన్నట్లయితే కనుక ఇప్పుడే మీకు చెప్పాను. అలా మీరు చూసుకున్నట్లయితే అంటే పదాలు ఇచ్చారు, వాటి యొక్క ఏ సమాసంలో వస్తాయి అది కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 రాజా రంక్ ద్వంద్వ సమాస్ ఇచ్చాడు. ఆప్షన్ 2 భాత్ దాల్ అవ్యయ భావ సమాసం ఇచ్చాడు. ఆప్షన్ 3 చతుర్భుజు బహువ్రీహి సమాసం ఇచ్చాడు. ఆప్షన్ 4 నీతి యుక్తు అన్నాడు, తత్పురుష సమాసం అంటున్నాడు. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం చూసినట్లయితే ఈజీగా ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఇది ఇంతకుముందు వీడియో మీరు చూసినట్లయితే కనుక అక్కడ కూడా ఒకటి రావడం జరిగింది. భాత్ దాల్ అనేటువంటిది మనకి భాత్ ఔర్ దాల్ ద్వంద్వ సమాసంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి యమనిచ్చాడు, అవ్యయ భావ సమాసం ఇచ్చాడు. కాబట్టి మనకు ఇది రాంగు. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ చూడండి అశుద్ధు అన్నాడు. కాబట్టి దీని ఇట్లా చూసుకున్నట్లయితే ఇది మనకి ఈ ఆప్షన్ సరైనది. ఓకే, సో చతుర్భుజ్ అంటే 4 భుజాయే హై జిస్కే అర్థాత్ విష్ణు అని చెప్పొచ్చు. నీతియుక్తు నీతి సే యుక్తు నీతితో కూడుకున్నటువంటిది తత్పురుష సమాసం. ఎక్కడైతే విభక్తులు వస్తాయి, కారకు వస్తాయి తత్పురుష సమాసం మీకు చెప్పే ఉంటాను. రాజా రంక్ చెప్పున్నాను. రాజా రంక్ రాజా ఆర్ రంక్ అంటే రాజా అంటే ఉన్నతుడు, రంక్ అంటే పేదవాడు, నిన్న అంటే కింద ఉన్నవాడు, అలాగనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ద్వంద్వ సమాసం రెండు కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 8వ ప్రశ్న. खेत रहना मुहावरे का अर्थ है कानूनी विवाद से जमीन का बच जाना. ऑप्शन 2 जमीन बिक जाना. ఆప్షన్ 3 జమీన్ ఖరీద్నా. ఆప్షన్ 4 యుద్ధమే షహీద్ హోనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ముహావరా ఏంటంటే పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలు ఉన్నటువంటి అర్థమే కాకుండా దాంట్లో ఇంకొక అర్థం అనేటువంటిది దాగింటుంది. ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇడియం అంటాము, తెలుగులో చూసుకుంటే జాతీయాలు అంటారు కదా. సో డైరెక్ట్గా అర్థం చెప్పకుండా దానికి విశేష అర్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని ఈజీగా ఎట్లా చేయొచ్చో. ఇక్కడ ఖేత్ అంటే ఒక రంగం మీకు భూమిలాగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ దీన్ని మీరు ఈజీగా ఇక్కడ జమీన్ అని కనిపిస్తుంది కాబట్టి దీన్ని కొట్టేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జమీన్ బిక్ జానా, ఇక్కడ జమీన్ తీసేస్తాం, ఇక్కడ కూడా తీసినట్టయితే ఇది కూడా కొట్టేయండి. ఇంకా రెండు మిగిలినాయి. జమీన్ ఖరీద్నా, ఇక్కడ కూడా జమీన్ ఇది తీసేసినట్టే మిగిలింది మనకి ఏంది ఇది యుద్ధమే షహీద్ హోనా. మనకి ఇది సరైన సమాధానం. కాబట్టి ఆప్షన్ 4 ఇది మనకి
ఈజీగా ఇచ్చాడండి క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడ చాలా ఈజీగా అయితే ఉన్నాయి. సో ఈజీగా దీంట్లో అయితే మంచిగా ఒక 6-7 దాకా అయినా కూడా స్కోర్ చేయొచ్చు. ఒకవేళ అటు ఇటు 2 అయినా కూడా 6-7 చేసినా ఓ 2 రాంగ్ అయినా కూడా ఈజీగా 40% మార్క్ అంటే 10కి 420 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నటువంటి పేపర్ ఇదని చెప్పొచ్చు ఓ రకంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ 9వ చూసుకున్నట్లయితే ఇన్మే సే శబ్ద్ ఔర్ ఇన్కే సహీ అర్థ కా ఏక్ యుగ్ము గలత్ హై వహ్ హై. అంటే కింద పదాలు ఇచ్చాడు, వాటి యొక్క అర్థాలు ఇచ్చాడు. ఇందులోంచి ఒకటి రాంగ్ ఉంది, అది ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే నిర్నిమేష్ అన్నాడు, బినా పలక్ జబకాయే. అది ఏంటంటే కన్ను రేపకుండా కొట్టకుండా అని చెప్పేది అర్థం వస్తుంది. ఆప్షన్ 2 ఆద్యోపాంత్ అన్నాడు, ఆది సే అంత తక్. ఆద్యోపాంత్ అంటే ఆది నుంచి అంతం వరకు అని అంటే కరెక్ట్గానే అర్థం ఉంది. మూడవది చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 మరి మసిజీవి కలంకి కమాయి ఖానేవాలా. మసిజీవి అనేటువంటిది దీనికి సరైన సమాధానం, ఇది కరెక్టే అర్థం వస్తుంది. కలంకి కమాయిసే ఖానేవాలా, మసిజీవి అంటే శ్రమించి కష్టంతో చేసుకొని బతికేవాడు అని చెప్పేసి ఒక రకంగా అర్థం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 4 చూస్తున్నట్లయితే కనుక అనుపమ్ జిస్కి ఉపమా దీ జా సకే. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. ఇక్కడ చూడండి మనకి గలత్ అడిగాడు, అందుకే నాట్ క్వశ్చన్స్ చాలా ఫోకస్ చేయాలి. మనం ఏ ఎగ్జామ్లో కానీ ఏ క్వశ్చన్లు ఎక్కువ నాట్ వచ్చినాడు గలత్ అంటాడు కనుక మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఇది కాదు. ఇక్కడ చూడండి ఒకేలా ఉపమా అన్నాడంటే జిస్కి ఉపమా దీ జా సకే. ఉపమా అంటే పోల్చడం కదా, అనుపమ అంటే ఇంకా ఆ అనుపమ అంటే ఇంకా అది చాలా దేనితో ఇక పోల్చలేనిది అనేటువంటిది అర్థం వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇది రాంగ్ ఉంది. ఇక్కడ అనుపమ అంటే కిసికి తులనా నా కీ జా సకే అని ఉండేది, అప్పుడు మనకి కరెక్ట్ అవుతుండే. కానీ ఇక్కడ తులనా ఉపమా దీ జా సకే అంటే పోల్చవచ్చు అని చెప్తున్నాడు. అనుపమ అంటే పోల్చలేనిది, కానీ ఇక్కడ పోల్చవచ్చు అని అర్థం ఇస్తున్నాడు. కాబట్టి ఇది కాదు. కాబట్టి మనకి ఈ ప్రశ్నకి ఇదే సరైన సమాధానం. ఇలాగా మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ మరి నిస్సంతాన్ కా సంధి విచ్ఛేద్ హై. చూడండి నేను చెప్పినట్టుగా సంధి సమాస్లోంచే టాపిక్లు ఇచ్చాడు. ఎవరైనా చేయగలిగితే శబ్దు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇస్తా అని చెప్పాను. మనకు సంధి నుంచి 2 ఇచ్చాడు, సమాస్ నుంచి కూడా ఒక 2-3 వచ్చాయి. 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. దాదాపుగా ఈజీగా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే కనుక ఈ 4 కరెక్ట్ పెట్టినా కూడా 4 మార్కులు పక్కా వస్తాయి. ఇక మీరు ఏది రాకపోయినా కూడా టచ్ చేయడం పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. సో నిస్సంతాన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఇక దీనికి సరైన సమాధానం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నిహు ప్లస్ సంతాన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇది వచ్చేసి విసర్గ సంధి యొక్క ఉదాహరణ అనమాట. విసర్గ సంధి యొక్క ఉదాహరణ. మనకు సంధులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్వర సంధి, రెండవది వ్యంజన సంధి, మూడవది విసర్గ సంధి అని చెప్పేసి. స్వర సంధిలో మళ్ళీ 5 ఉంటాయి. గుణ సంధి, యణ సంధి, అయాది సంధి, వృద్ధి సంధి, దీర్ఘ సంధి అని చెప్పేసి. ఇంతకుముందు మనకి మరి వృద్ధి సంధికి సంబంధించి నైతత్ అనేటువంటి ఒక పదం ఇచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాస్ నుంచి కూడా 2 పదాలు అయితే కవర్ చేశాడు. సో బాగా మీరు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ జనరల్ హిందీలో ఫోకస్ చేయాల్సినటువంటి ఏదైనా ఉండేది కనుక ముహావరే నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ వర్తని శుద్ధీకరణ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 సంధి, 2 సమాసం. ఇక్కడ 6 క్వశ్చన్లు 10లో ఇలాగ ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ అయినట్టు చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో రాబోయే ఎగ్జామ్లో ఏవైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. హిందీ పరంగా ఎక్కడైనా ఏదైనా ఎగ్జామ్స్లో వచ్చినట్టు కనుక ఆ క్వశ్చన్స్ మీకు తెలిసినట్టు కనుక మీరు తెచ్చి ఇక్కడ కింద కామెంట్స్లో ఇచ్చినా కూడా ఆ క్వశ్చన్స్కి నేను తప్పకుండా మీకు అయితే ఆన్సర్ అనేటువంటి రిప్లై ఇస్తాను. చాలామంది కూడా చేస్తున్నారు. కొంతమంది వేరే సబ్జెక్ట్స్ కూడా అడుగుతున్నారు, సార్ దీనికి కూడా చేయండి, దీనికి కూడా చేయండి, తెలుగు కూడా చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా మీరు రాసిన వాళ్ళు చూస్తుంటారు కాబట్టి తెలుగు కూడా క్వశ్చన్స్ మీరు చేయగలిగితే ఆ క్వశ్చన్స్ని కూడా సేకరించుకొని వాటి మీద కూడా నేను ఇక్కడ మీకు ఒక ఆన్సర్కి ఇలాంటిదని చేసి ఇస్తాము. అయితే అఫీషియల్గా ఏదైతే వస్తుందో వెబ్సైట్లో వస్తుందండి, ఫైనల్ అఫీషియల్కి కానీ ఏదైనా రిలీజ్ చేస్తారు కదా, అదే దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎవరైనా మీరు అబ్జెక్షన్ చేయగలిగినట్లయితే కనుక ఒకసారి మీరు ఇక్కడే కాకుండా ఇంకొక 2-3 చోట్ల కూడా దానికి కన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసి అప్పుడు మాత్రమే అబ్జెక్షన్ చేయగలరు. ఇది చాలామంది ఇప్పుడు చూస్తుంటారు కాబట్టి మేము ఎన్ని పెట్టాం ఏది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా కరెక్ట్ అంటే ఇక్కడ నో డౌట్. అయితే ఇన్ కేస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మరి చూడాలి, దాన్ని బట్టి మీరు అయితే చేయవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కూడా మరి అఫీషియల్ ఏదైతే వస్తుందో ఈఎంఆర్ దానికి సంబంధించి వాళ్ళ యొక్క డెసిషనే ఫైనల్, వాళ్ళ యొక్క నిర్ణయమే ఫైనల్. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటాను, ఇన్ఫర్మేటివ్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే
మీరు ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు జాయిన్ బటన్ అనేది ఉంటుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరు. మీరు ఫాలో అవ్వాలనుకున్నట్లయితే గనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే ఫేస్‌బుక్ పేజ్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే కూడా లింక్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చండి. మీరు క్వెషన్స్ ఏవున్నా కూడా లైక్ జనరల్ హిందీ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ తెలుగు కావచ్చు, అలాగే కంప్యూటర్‌కి సంబంధించి క్వెషన్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు పోస్ట్ అయితే చేయండి. మీకు తెలిసినటివి అవి నేను తప్పకుండా మీకు ఇక్కడ ఆన్సర్‌కి విత్ ఆన్సర్స్‌తో పాటు వచ్చి మీ యొక్క ఏది పెట్టున్నారో వాటికి ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.